గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ శివ కాస్మిక్ ఎనర్జీ. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి శివుడు ఎందుకు మౌనంగా ఉంటాడు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. అందులో భాగంగా శివుడు ఎక్కువగా శ్మశానంలో ఉంటాడు, శివుడు ఎక్కువగా మౌనంగా ఉంటాడు, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఇందులో ముఖ్యంగా దేవుడు అంటే భవనాలు, బంగారం, హంగు, ఆర్భాటం గుర్తొస్తాయి. కానీ శివుడు అలా కాదు. ఆయన శ్మశానంలో ఎక్కువగా ఉంటాడు, అది కూడా నిశ్శబ్దంగా ఉంటాడు. ఎందుకనేది చాలామందికి ఒక సందేహం ఉంటుంది. దాన్ని నేను క్లియర్గా చెప్తాను. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడంటే, శ్మశానం అంటే భయం కాదు, నీ శరీరం శ్మశానం అంటే సత్యం. నీ అహంకారం అక్కడికి వెళ్ళాక కానీ రాజు పేద తేడా లేకుండా అహంకారం ఉండదు, ఎందుకు మౌనంగా పేరు హోదా ఉండదు. శివుడు చివరికి మిగిలేది ఒక్కటే, ఎందుకంటే మన నిజమైన జ్ఞానానికి మాటలు అవసరం లేదు. మన జీవితంలో ఎక్కువగా మాట్లాడే వాళ్ళే ఎక్కువగా తప్పులు చేస్తారు, కానీ మౌనంగా ఆలోచించే వాళ్ళే జీవితాన్ని గెలుస్తారు. శివుడి మౌనం మనకు చెబుతున్నది నిశ్శబ్దంలోనే నీ ఆత్మతోనే మాట్లాడుతుంది. శివుడి మౌనం మనకు నేర్పే పాఠం ఒకటే: కోపంలో మాట్లాడొద్దు, బాధలో నిర్ణయాలు తీసుకోవద్దు, మౌనంలో నీ మనసు మాట విను. ఎందుకంటే మౌనం అనేది బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన ఆయుధం. శ్మశానం ప్లస్ మౌనం ఈక్వల్ టు శివతత్వం. శివుడు శ్మశానంలో మౌనంగా ఉండడం అంటే మరణాన్ని అంగీకరించిన వాడే, జీవితం విలువ తెలుసుకున్నవాడే, అహంకారాన్ని చంపినవాడే నిజంగా దేవునికి దగ్గరైన వాడు. చివరిగా నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే: అన్నీ ఉన్నా విడిచిపెట్టగలిగితే నీవు శివునివి. ఎక్కువ మాట్లాడకుండా లోతుగా ఆలోచిస్తే నీ జీవితమే శాంతిగా మారుతుంది. ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నది. హర హర మహాదేవ్, శంభో శంకర. అందరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ మిత్రులకు, మీ బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.